నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. శ్రీ భద్రకాళి ఆలయంలో భద్రకాళి భద్రేశ్వర కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3వ రోజు పట్టణ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో అభిషేకం నిర్వహించి కుంకుమ పూజ మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఏర్పాటు చేసిన మహా అన్నదానం ఆర్య వైశ్య జిల్లా అధ్యక్షులు గుండా ప్రకాష్ ప్రారంభించారు. అర్చకులు శేషు అధ్యక్షులు గుండా ప్రకాష్ రావు మాట్లాడారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. కాకతీయుల సామ్రాజ్యంలో ఏకశిలా నగరంలో కొలువై ఉన్నటువంటి ఆదిపరాశక్తి భద్రకాళి అమ్మవారు ఇక్కడ భక్తులకు బొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చే మహాతల్లిగా విరాజిల్లుతున్నది. ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో గత 14 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు జరగడం ఒక ఆనవాయితీగా వస్తున్నది. ఈ సంవత్సరం కూడా పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నేను మా యొక్క కార్యవర్గం సభ్యులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉన్నది. ఈ దేవాలయం కూడా వాస్తవం చెప్పాలంటే నేను మేయర్గా చేసిన రోజులలో దీనికి మనము శాంక్షన్ 3 కోట్లు చేసిన మేయర్లు 3 కోట్లు 3 కారిడార్లు 4 కమ్మవారి 4 మాడవీధులు అంటారు. మాడవీధులకు శ్రీకారం చుట్టి దాదాపు 60 లక్షల రూపాయలు డీటెయిల్డ్ ప్రాజెక్టులు కోరి మున్సిపల్ ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాక మాడవీధులకు 3 కోట్ల రూపాయలు బేసిక్గా రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు మాడవీధులు కూడా రూపుదిద్దుకుంటూ ఉన్నాయి. మాడవీధులు రూపుదిద్దుకునేది ఉంటే మాత్రం దీని యొక్క అభివృద్ధి ఆగదు. ప్రపంచవ్యాప్తంగా దీనికి ఇప్పటికే గుర్తింపు ఉన్నది. ఉజ్వలమైనటువంటి ఆధ్యాత్మిక భవిష్యత్తు ఈ పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉన్నదని నేను భావిస్తున్నాను. ఈ అమ్మవారు బ్రహ్మోత్సవాల సందర్భంగా అందరూ భక్తులు కోరుకునేది సుఖశాంతులతోటి ఉండాలి, వారి జీవితాలు ఆనందమయంగా ఉండాలి అని కోరుకుంటా ఉన్నారు. తప్పకుండా అది నెరవేరుతుందని మేము భావిస్తున్నాం. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతాభివందనములు. నాతో పాటు సహకరించినటువంటి కొనుక్కున్నూరు వీరన్న, మయ్యాల వీరన్న, పాదాలు అల్వాన తదితర అందరికీ కృతజ్ఞతలు.